చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం చాలా చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీ పథకంగా తయారైంది. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి అనే బృహత్తర లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 ఏప్రిల్ 1వ తారీఖున ఈ పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది పునర్జన్మ ఎత్తారు. చావు అంచులకు పోయి ప్రాణాలతో తిరిగి వచ్చారు. అటువంటి బృహత్తరమైన మహత్తరమైన పథకం అటు చంద్రబాబు పాలనలో ఇటు జగన్ పాలనలో నిర్వీర్యమైపోయింది. కూటమి పాలనలో, చంద్రబాబు పాలనలో ఈ 22 నెలల్లోనే నెట్వర్క్ హాస్పిటల్స్ 3 సార్లు సమ్మెబాట పట్టాయి. ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 2300 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు సకాలంలో చెల్లించని కారణంగా 3 సార్లు సమ్మెబాట పట్టాయి. మళ్ళీ ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టాయి. ఆల్రెడీ ఏపీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు, ఆశా వాళ్ళు వారం 10 రోజుల కిందటే నోటీస్ ఇచ్చారు. మా బకాయిలు చెల్లించండి, లేకుంటే మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సమ్మెలోకి పోవాల్సి వస్తుంది, మేము ఆరోగ్య సేవలు బంద్ చేస్తాము అని వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. పర్యవసానంగా ఈరోజు నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశాయి. 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు చెప్పే కారణాలు ఏమి? 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, మేము డాక్టర్లకు, నర్సులకు, మిగతా సిబ్బందికి జీతాలు ఏ విధంగా ఇవ్వాలి, మందులు ఏ విధంగా కొనుగోలు చేయాలి, కరెంటు బిల్లులు ఏ విధంగా కట్టాలి, అదిగాక 5 ఏళ్ల ముంటి ఈ యొక్క ప్యాకేజీ ధరలు పెంచలేదు, 5 ఏళ్ల కింద ఉన్న ప్యాకేజీ ధరలు ఇప్పుడు ఉన్నాయి, అవి గిట్టుబాటు కావడం లేదు, ముందుగానే గిట్టుబాటు కాకుండా అవస్థపడతా ఉంటే మళ్ళీ బకాయిలు పెడితే ఎట్లా? మేము బతకాలి కదా, పేదలను బతికించాలి, మేము బతికితేనే కదా పేదలు బతికించేది అని వాళ్ళు కుయ్యో మొర్రను మొత్తుకుంటూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఏదో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, హెల్తీ, వెల్తీ ఊరికే మాటలు మాట్లాడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదు. ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే అనేక మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం వలన చావు అంచులకు పోయి తిరిగి వస్తున్నారు. ఈ పథకం లేకపోతే ఆ చావు అంచులకు పోయి అట్టే పడిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులతో, ఆశా ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకు చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి వాళ్ళు కోరుతున్నటువంటి ఆ ప్యాకేజీ ధరలు ఒక 30% పెంచి వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేటట్టుగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.